నమస్తే సార్. నమస్తే అండి. వచ్చే ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు? లలిత్ కుమార్ గారు గెలవాలనుకుంటున్నాను. కొల లలిత్ కుమార్ గారు. ఎందుకని? ఆవిడతో అభివృద్ధి సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలు ఉంటాయి. అభివృద్ధి బాగుంటుందని ఆలోచనతో. మరి అంతకుముందు గెలిచినప్పుడు లలిత్ కుమార్ గారి వల్ల మీ కుటుంబానికి ఏమైనా మంచి పనులు జరిగాయా? కుటుంబానికి అనగా గ్రామానికి రాష్ట్రానికి జరిగి ఉన్నాయి కదండి. మరి కుటుంబానికి వేరే ఎలా జరుగుతుంది? గ్రామానికి జరిగితే రాష్ట్రానికి జరుగుతుంటే అదే కుటుంబం. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కడుపన శ్రీనివాసరావు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదా? అభివృద్ధి పనులు ఎలాగున్నా ఆయన మొన్న గడప గడపకు ఏదో ఉన్నాయి కదా కార్యక్రమాలు. నేను ఎవరో తెలుసా, నా పేరు తెలుసా అని కూడా అడిగారు అతను. నేను ఎవరో తెలియని పరిస్థితుల్లో, నా పేరు తెలియని పరిస్థితుల్లో ఉంటే ఆయనే అడిగితే మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది? నేను ఎవరో తెలుసా, నా పేరు తెలుసా అని అడిగారు అతను. అప్పుడు మేమేం అడగాలి? సార్ మీరు ఎవరో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం అనుకుంటే మీరు మాకు ఏదో తెలియనట్టు కదండి. మరి లలిత్ కుమార్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు మాకు అభివృద్ధి అనగానే గ్రామానికి తాగునీరు లేదండి, డ్రైనేజీ సదుపాయం లేదండి, ఎలక్ట్రిసిటీ కరెంటు తాలూకా కొన్ని వనరులు లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ ఆవిడతో సాధ్యం అవుతుంది, చేయించుకోవాలని ఆశతో ఆవిడని తీర్చుకోవాలని అనుకుంటాను. లలిత్ కుమార్ గారు గెలిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీ గెలవచ్చు? మరి మా ఉద్దేశంలో ఒక 10,000 ఓట్లతో గెలుస్తారని మేము అనుకుంటాను. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. మా అంచనా 10,000-15,000 వరకు మెజార్టీ ఉంటుందని అనుకుంటాను.